హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజైతే కృష్ణాష్టమి అనమాట. కృష్ణాష్టమి రోజైతే వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా అరవింద్ని స్నానం చేద్దు అంటే అస్సలు కదలట్లేదు ఇంట్లో నుండి. అయితే టైం అయితే 10:30 అవుతుంది. టిఫిన్ చేసేసాము, ఇంకా అలానే అన్నం కూర కూడా వండేసాను. ఇంకా పని అంతా అయిపోయిందనమాట. ఇంట్లో ఇల్లు కూడా మొత్తం నీట్గా అయితే ఊడ్చేసాను. ఇంకా పిల్లలకి హాలిడే అంటే ఇంక ఇల్లు మొత్తం చెత్త చెత్త చేస్తారు, తెలిసిందే కదా. బొమ్మలతోటి ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ తెచ్చి ఇంట్లో వేస్తారు. మట్టి కానీ ఏదైనా సరే ఇంక ఇల్లు మొత్తం కొంచెం దరిద్రంగానే ఉంటుంది ఆ సెలవు వచ్చిన రోజు, హాలిడే రోజు అయితే. ఇంకా ఈరోజు అయితే మొత్తం అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. పని అంతా అయిపోయింది. ఇంకా తనకి స్నానం చేయించి కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి గెటప్ అయితే వేయించాలి. ఇంకా డోరా బుజ్జి అంటే బాగా అలవాటు అయిపోయింది అనమాట. డోరా బుజ్జి అంటూనే ఉన్నాడు. స్కూల్ సెలవు వస్తే చాలు ఇంకా టీవీలో బొమ్మలు చూడడం అలవాటు అయింది తనకి కొంచెం. ఇంకా రాస్తాడు, ఏబిసిడ్లు కూడా కొంచెం బాగానే రాస్తున్నాడులేండి ఈ మధ్య. అలా అని చెప్పి టీవీ చూస్తూనే ఉన్నాడు, రాసుకుంటాడు అప్పుడప్పుడు పలక తీసుకొని బల్పంతో అయితే ఏబిసిడ్లు అయితే రాస్తాడు. ఇంకా తనకి స్నానం చేద్దు పదా 10:30 అయిందంటే ఇంక అప్పుడు వచ్చాడనమాట. షాంపూ ఇస్తే తలస్నానం చేద్దు పదా అంటే ఇంక అప్పుడైతే కదిలాడు. ఇంక ఇవన్నీ కృష్ణాష్టమికి కావాల్సినవే, కృష్ణుడి గెటప్ వేయడానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇంకా అంటే కిరీటం కావచ్చు, నడుముకు వడ్డానం, చేతికి వంకీలు, ఇంకా తిలకం అయితే నేను 2 months బ్యాకే తీసుకున్నాను. సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ఒకసారి నార్మల్గా చూసాను అనమాట. ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళినప్పుడు అంటే ఎదురుగా ఉంది, ఇంకెలాగో ఉంది కదా తీసుకుందాం అన్నట్టుగా అయితే తీసేసుకున్నాను అప్పుడే. అంటే నేను అన్ని కలర్స్ పెట్టుకోము కానీ ఓన్లీ స్టిక్కర్ నేనైతే రెడ్ కలర్ పెట్టుకుంటాను తిలకం. అరవింద్కి అయితే చిన్నపిల్లడే కదా, ఇంకా తనకి డ్రెస్ మ్యాచింగ్ అయింది పెట్టుకుని వెళ్తాడు అనమాట అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు. నేను అంతగా పట్టించుకుని చిన్నపిల్లడే కదా ఏం కాదు అని చెప్పి పెడతాను అనమాట బొట్టు అయితే రోజు. ఇంకా మాన్పిద్దాం అనుకుంటున్నాను, మాన్పించాలి త్వరలో. అంటే బొట్టు పెట్టడం తనకు అలవాటు అయిపోయింది, డ్రెస్ మ్యాచింగ్ కలర్ పెట్టేసుకుంటున్నాడు అవన్నీ కలర్స్తో ఉండడం వల్ల. ఇంక ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇంక ఇవి చేతికి కట్టుకునే అనమాట కృష్ణుడి దానికి, అంటే వంకి లేదా అంటారు కదా అలాగా. ఇంక ఇది కిరీటం, ఇది కూడా అంతే అనమాట. తన దగ్గర అయితే 3 సెట్లు అయితే ఉన్నాయి, 3 సెట్లు. ఇంకా అలానే మెయిన్గా నెమలి పింఛం అంటారు కదా అది. ఇంక ఈ హారం అయితే పెద్దదనమాట. ఇంకా తనకి హారాలు అంటే కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, పూసల దండలాగా అన్నట్టు. ఇదైతే తను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కొన్నాము. ఇదైతే కృష్ణుడి గెటది చాలా సింపులే, కాస్ట్ కూడా చాలా తక్కువే పడిద్ది అనుకుంటా ఇదైతే. దీనికైతే ఏ స్టోన్స్ ఏమీ రావు. ఇలాగా నార్మల్గా వెనకాల బ్యాండేజ్ లాగా ఉండిద్ది అనమాట, ప్లాస్టర్ లాగా. అదైతే నార్మల్గా ఇలా ప్లాస్టర్ లాగా కట్టేయడమే, తలకి కానీ లేదంటే నడుముకి కానీ అలా హ్యాండ్స్కి కానీ కట్టేయడమే ఈజీ. ఇప్పుడు నేను చూపించా కదా ఇందాక ముందు, అంటే స్టోన్స్ వచ్చినాయి, అవైతే మాత్రం దానికి థ్రెడ్స్ ఇవ్వరు అనమాట, మనమే థ్రెడ్స్ కట్టుకోవాలి. కొంచెం కష్టమే, వాటికంటే లుక్ బాగుంటుంది చూడడానికైతే. అంటే స్టోన్స్ వచ్చి బాగుంటుంది, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడిద్ది కానీ థ్రెడ్స్ ఇవ్వరు వాళ్ళు. కొన్ని ఆటలకి ఉంటే కొన్ని ఆటలకి థ్రెడ్స్ ఉండవు, మనం చూసి తీసుకోవాలి, మనమే కట్టుకోవాలి. ఇంకా అది కట్టాలంటే కొంచెం కష్టమే. ఇంక ఇక్కడైతే తనకి కృష్ణుడి డ్రెస్ అయితే వేసాను. ఇదైతే తనకి 9 months ఏమో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అప్పుడే నడుస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణాష్టమి వచ్చిందన్నమాట, ఫస్ట్ కృష్ణాష్టమి అరవింద్ పుట్టాక. ఇంకా తనకి కృష్ణుడి గెటప్ వేసి నడుస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు నేనైతే చేతితోటి కాళ్ళ ముద్దర్లు అయితే వేసి కింద తనతో అదే పిండిలో ముంచి నడిపిస్తారు కదా, అలా నడిపించకుండా నేనే ఇంకా చేతితో పెట్టేశాను అనమాట కృష్ణుడి పాదాలు అన్నట్టుగా. ఆ పాదాల మీద నడుస్తాడు అన్నట్టుగా అలా వీడియో తీసాను, లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంక ఇక్కడైతే పెడుతున్నాను, డ్రెస్ అయితే వేసాను చూసారు కదా. పంచ్ అయితే సరిపోలేదు అనమాట తనకైతే కృష్ణుడి గెటప్వి 2 జతలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఒకటి వేసాను, అది అంతగా సెట్ కాలేదు, సరిపోలేదు, కొంచెం పెద్ద అయ్యాడు కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా వేరేది వేసాను అనమాట. అదైతే సరిపోతుంది ఇప్పటికి, నెక్స్ట్ ఇయర్కి అయితే సరిపోదు. ఇప్పుడు వేసిన డ్రెస్ అయితే నేను కొని 2 years పైన అవుతుందన్నమాట. తనకు ఫస్ట్ కృష్ణాష్టమి అన్నప్పుడు అమ్మ కొని ఇచ్చింది, అప్పుడుదే ఇంక ఇప్పుడు కూడా వేసాను. ఇంక ఇక్కడైతే పారని పెడుతున్నాను. నేను ముందు రోజు ఏ కోను ఏమీ పెట్టలేదు అనమాట, తనకైతే అంత ఐడియా కూడా లేదు నాకు, హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పి నేను అంతగా ఏం పట్టించుకోలేదు. ఇంకా ఈరోజే వేస్తే గెటప్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి హెల్త్ బాగోపోయినా తనకైతే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను పారని అయితే పెట్టేశాను. అంటే కొంచెం ఏమంటారు సర్పులో
పసుపు వేసి కలిపేస్తే కొంచెం వాటర్ వేసి రెడ్ కలర్లో వచ్చేసిద్ది కదా, అదే పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ నేను పారని తెస్తాను ఉండని చెప్పి తనే ఈలోపు హారం అయితే వేసేసుకున్నాడు. కొంచెం ఇష్టపడుతున్నాడు అనమాట రెడీ అవ్వడానికి, కానీ స్నానం చేయడానికి కొంచెం విసిగిచ్చాడులేండి రానన్నట్టుగా అయితే. ఇంకా పారాని పెట్టేటప్పుడు కూడా చాలాసేపు నేను పెట్టుకోను అన్నట్టుగా, అంటే కొంచెం భయపడుతున్నారు. మీరు ముందు చూసినట్టయితే కాలు కూడా ఇవ్వడానికి కొంచెం ఏదో అనుకుంటున్నాడు వాడు. అంటే కోన్ కానీ గోరింటాకు కానీ పెట్టించుకుంటాడు, కానీ ఇది కొంచెం రెడ్ కలర్లో ఉండేసరికల్లా పెట్టించుకోలేకపోయాడు. ఇంకా రెడీ చేశాను. నా దగ్గర ఉన్న 3 హారాలు అయితే వేసాను అనమాట. మరీ హెవీగా అయితే నాకు అనిపించింది, ఇంకా అందుకని చెప్పి తీసేసాను. ఇంకా ముందే నేనైతే కిరీటం అయితే పెట్టేశాను మర్చిపోయి. పౌడర్ రాయలేదనమాట తనకైతే, కంగారులో మర్చిపోయి కిరీటం అయితే పెట్టేసిన. తర్వాత గుర్తొచ్చింది తిలకం పెట్టాలి కదా, బొట్టు కూడా పెట్టాలి కదా అని చెప్పి. ఇంక ఇయర్ రింగ్స్ కూడా 3 జతలు ఉన్నాయన్నమాట తనకి. 3 సెట్లు ఉన్నాయి చెప్పా కదా, ఆ 3 సెట్లకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. అంత పెయిన్ అయితే ఉండదు, కానీ బాగానే నార్మల్గా ఉంటుంది. కానీ మనం తీసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీయాలి. నాకైతే ఫస్ట్లో తను రెడీ చేసినప్పుడు, అంటే 1 ఇయర్ ఉన్నప్పుడు అయితే రెడీ చేసినప్పుడు కొంచెం భయంతోనే రెడీ చేసేయాలండి. ఇంకా అప్పుడు కూడా బొట్లు పెట్టినా సరే నీట్గా ఉంచుకునేవాడు కాదు, పారని కూడా చెరిపేసుకోవడం. ఇంకా పౌడర్ కూడా కొంచెం ఎక్కువైనట్టుగా అనిపించింది, ఇంకా అందుకే తుడిచేస్తున్నాను. ఇంకా అప్పుడు చిన్నప్పుడైతే తను నిద్రపోయాక ఇంకా బొట్టు పెట్టాను అనమాట. ఇంకా తను లేసాక ఎలాగో ఇంకా రెడీ అవ్వడు కదా ఇంకా అన్నట్టుగా, అప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రం నేనే తను నిద్రపోయాక నీట్గా మంచిగా రెడీ చేశాను. ఇంకా సెకండ్ ఇయర్ తనంతట తానే రెడీ అయ్యాడు. అంటే రెడీ చేయడానికి కొంచెం బాగానే కోఆపరేట్ చేశాడనమాట. ఈ ఇయర్ కూడా ఇంకా మహా అయితే ఒక 2 ఇయర్స్ ఏమో వేస్తాం కృష్ణుడి గెటప్. ఇంకొంచెం పెద్దగా అయితే అంతగా అయినా నేను అనుకుంటున్నాను. మరి ఏమో అప్పుడు స్కూల్స్లో ముందు రోజే వేసుకొని రమ్మంటారు కదా కృష్ణుడి గెటప్. అప్పుడు స్కూల్కి తను వెళ్తే అక్కడ కూడా అలా జరిగితే అప్పుడు వేసి పంపిస్తానేమో. కానీ ఇంకా ఇంట్లో తనకైతే స్కూల్ లేదు కదా, ఆ రోజే కృష్ణుడి గెటప్ కృష్ణాష్టమి రోజే ఇంట్లో వేశాడు. చాలామంది పిల్లలకి స్కూల్స్ రోజు శనివారమే స్కూల్కి గోపికమ్మలాగా కృష్ణయ్యలాగా రెడీ అయ్యి వెళ్ళారు. నేను మాత్రం కృష్ణాష్టమి రోజే వేసాను అనమాట తనకైతే. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే ఇలా చిన్న మంచిగా ఫొటోస్ రెడీ చేసి దింపుకొని ఉంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో పెద్ద అయ్యాక మా అమ్మ ఇలా నన్ను రెడీ చేసిందని చెప్పుకోవడానికి, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తనను తాను చూసుకోవడానికి కూడా బాగుంటుంది. మనం బద్ధకంగా ఉండి మనకి అంటే నార్మల్గా చెప్తున్నా, మనం రెడీ చేయకుండా ఉంటే మాత్రం వాళ్ళకి ఏమీ ఉండవు, అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఏమీ ఉండవు అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. నేనైతే ఇలా మంచి ఫొటోస్ అన్నీ తీసి పెట్టుకొని ఇంకా ఫ్యూచర్లో అంటే చిన్న కాపీస్గా కడిగించుకొని ఒక ఆల్బంలో పెట్టుకోవాలని చెప్పి నాకు కోరిక అనమాట. మళ్ళీ లేదంటే ఫోటో ఫ్రేమ్స్గా కానీ చేయించుకోవాలని చెప్పి, అందుకే నేను ఏదొచ్చినా సరే ఏదైనా ఫంక్షన్ అంటే ఏదైనా పండుగ వచ్చినా సరే అరవింద్ కొంచెం నీట్గా రెడీ చేయడానికి చెప్తాను. మంచిగా ఫొటోస్ వస్తే ఆల్బమ్ చేసుకోవచ్చు అన్నట్టుగా, దానికి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి కదా అని చెప్పి. ఇంక ఇక్కడైతే బొట్టు కూడా నీట్గా పెట్టేసాను అనమాట. చక్కగా పెట్టించుకున్నాడు. ఒక కన్ను వైపు అయితే బాగా పెట్టించుకున్నాడు, కానీ ఇంకో వైపు అయితే మాత్రం అంత మంచిగా అయితే రాలేదు. మళ్ళీ పెట్టాను అనమాట నీట్గా అయితే. ఇంక ఇక్కడ చెప్పా కదా అన్నిటికీ థ్రెడ్స్ అయితే రావని చెప్పి, ఇప్పుడు ఇదే అనమాట నా పాటలు. ఇంకా దారం కట్టాను, అదేమో ఉండట్లేదు. ఇంకా మా ఇంట్లో ఏమో ఏ దారాలు లేవు, నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తారు కదా దారకండి, ఆ దారంతోనే కట్టాను అనమాట. అదేమో ఉండట్లేదు. చాలాసేపు నడుము కట్టడానికి ట్రై చేసా, కానీ అంత గట్టిగా అయితే లేదనమాట. ఇంకా కిరీటానికి అయితే వాళ్ళు ఇచ్చేసారులేండి. ఇంకా నడుముకి అయితే మాత్రం వేరే దాన్ని నేను సెట్ చేశాను. ఎందుకంటే కిరీటం వేరే సెట్ మీద పెట్టాను, నడుముకి వడ్డానంలా పెట్టాను కదా, అది కూడా వేరే సెట్ మీద పెట్టాను అనమాట. 2 ఒకటైతే కాదు. ఇంకా హ్యాండ్స్ది మాత్రం కిరీటం పెట్టా కదా, ఆ సెట్కి వచ్చింది మాత్రం హ్యాండ్స్కి అయితే కట్టేశాను. కొంచెం హ్యాండ్కి కొంచెమే థ్రెడ్ ఉందన్నమాట, అది ఎలాగోలా అలా కట్టేసి కొంచెం ఇలా రైట్ సైడ్ అయితే అంటే తనకి డ్రెస్ కనిపించే వైపు అయితే తిప్పేశాను అనమాట. ఫస్ట్ కట్టాక ఇంకా బాగానే రెడీ అవుతున్నాడు. నాకు ఇష్టం అనమాట ఇలా రెడీ చేయడం. అంటే అమ్మాయి అయితే ఇంకా ఎలా రెడీ చేసి గోపికమ్మలా రెడీ చేసేదాన్ని, కానీ అబ్బాయి కాబట్టి కృష్ణుడిలాగానే వేయాలి. ఇంకా నీకు ఎలాగో హెయిర్ కూడా లేదు. లాస్ట్ టైము హెయిర్ ఉంది, కానీ నాకు అంతగా ఐడియా లేదనమాట. గోపికమ్మలా అంటే తనకు అప్పటికి అరవింద్కి మేము ముక్కు తీర్చలేదు కదా, జుట్టు బాగానే ఉంది, కానీ నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తుకొచ్చింది, అయ్యో ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ గోపికమ్మలా రెడీ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు, కానీ అప్పుడు నేను మర్చిపోయాను.
అసలు నాకు అంత ఐడియా కూడా లేదనమాట. కృష్ణయ్యలాగానే రెడీ చేశాను ఆ ఇయర్ కూడా. అంటే పిల్లకి వచ్చింది, పిల్లకి వేసి దాంట్లో నెమలి పింఛంది పెట్టేశాను. ఇప్పుడు ఈ ఇయర్ పిల్లకి లేదు కాబట్టి దానికి హెయిర్ లేదు కదా, ఇంకా అందుకని చెప్పి నేను కిరీటం పక్కన అయితే పెట్టేశాను అనమాట. అలాగా ఇంకా ఫ్లూట్ పట్టుకోమంటున్నాను. ఇప్పుడు కూడా చూసారా, తను ఫ్లూట్ పట్టుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు. అంటే అది గోరింటాకు అనుకోవట్లేదు అనమాట తనైతే. ఇక్కడైతే నా దగ్గర ఒక హారం ఉంది, కొంచెం 2 హారాలు వేసాను కదా, ఇంకోటి మూడోది కూడా అలా పల్స్ ఉన్నది, అంటే ఏమంటారు హారం లాంటిది వేస్తే హెవీగా అనిపించింది. అందుకని చెప్పి నా దగ్గర ఒక హారం, అంటే నా దగ్గర ఒక చైన్ ఉంటే అదైతే వేశాను. లుక్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. సీజెడ్ది బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంక ఇక్కడ ఫ్లూట్ ఇచ్చానమాట, ఊదుతూ ఉన్నాడు. కాసేపు అయితే 2 ఫ్లూట్లు పట్టుకొని ఏదో కోలాటం అంటారు కదా, అలా ఆటలాడాడు అనమాట. ఇంక ఇక్కడ అదిగోండి చెప్తాను కదా, ఆనందం వచ్చినా తట్టుకోలేము, అదేంటి బాధ వచ్చినా తట్టుకోలేము. అరవింద్ దగ్గర నుండి కోపం వచ్చినా కూడా అలానే అరుస్తాడు. ఇంక ఇక్కడైతే ఆడుతూ ఉన్నాడు. ఇంకా నేను కొన్ని ఫొటోస్ అయితే మంచిగా తీసుకున్నాను. ఇంక ఇప్పుడే కదా తీసుకుంది, చిన్నగా ఉండేటప్పుడే. ఇంకా నా దగ్గర ట్రైపాడ్ అయితే లేదు, ఇరిగిపోయింది, మొత్తం పోయిందనమాట. ఉల్లిపాయలకి వేస్తాం మేమైతే. అంటే అరవింద్ కొన్ని బొమ్మలు ఇరిగిపోయినాయి ఉంటే అవి ట్రైపాడ్ ఇంక ఇరిగిపోయింది అంతా. ఇంక నేను ఎంత కష్టపడి పెట్టినా ఉండదు, ఫోన్ కింద పడిపోయి ఫోన్ పగిలిపోద్ది అని చెప్పి ఇంక ఉల్లిపాయలకి అయితే వేస్తామన్నమాట. ఇంకా నేను అది ఉంది కదా బకెట్, అంటే ఇదేమంటే లోటా పెట్టాను అనమాట. లోటాలో కొన్ని వాటర్ పోసి ఇంకా ఫోన్ దానికే పెట్టాను. ఇంకా బయటికి పద ఫొటోస్ దిగుదు అంటే నేను అది తీసుకురమ్మంటున్నానేమో అనుకుంటున్నాడు. బకెట్ ఎత్తడానికి చూస్తున్నాడు. నేను ఇంకా మళ్ళీ బయట పెట్టి వీడియో తీస్తానేమో అనుకుంటున్నాడు. కానీ ఎండ కొంచెం బాగానే ఉంది, కాలు అయితే అంతగా కాలట్లేదులే. కానీ ఇంకా బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా ఇంటి పక్కన అమ్మమ్మలు వాళ్ళు అంటారు కదా, వాళ్ళకు కూడా వెళ్ళి చూపించాడు అనమాట. కాసేపు అలా అయితే ఆడుకున్నాడు. కొన్ని రీల్స్ లాగా తీద్దాం అనుకుంటున్నాను. అరే నడవరా, కొంచెం మంచిగా నడవరా అంటే అస్సలు లేదు. తలదించమంటే శాంతం తలదించేసి అంటే భూమి వైపు చూస్తున్నాడు. తలెత్త అంటే మరీ ఆకాశంలో తలెత్తున్నాడు. సర్లే నీతో రీల్స్ కూడా చేయడానికి కుదరదు, అంటే చక్కగా నీట్గా నడుచుకుంటూ వస్తే రీల్ లాగా తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదనమాట. ఫొటోసే కొంచెం ఏదో అటు ఇటుగా వచ్చినాయి. ఓకే వచ్చింది, దాంతో సంతోషపడాలన్నట్టుగా వదిలేసాను అనమాట.